డాక్టర్ల నిర్లక్ష్యంతో మల్లయ్య అనే వ్యక్తి చనిపోయాడని కూకట్పల్లిలోని అనన్య హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు మృతుని కుటుంబ సభ్యులు. గాల్ బ్లాడర్ ఆపరేషన్ కోసం ఈ నెల 26న హాస్పిటల్లో చేరాడు మల్లయ్య అనే వ్యక్తి. ఆపరేషన్ తర్వాత తీవ్ర కడుపు నొప్పితో బాధపడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నొప్పి గురించి చాలాసార్లు చెప్పినా వైద్యులు పట్టించుకోలేదని, ఆపరేషన్ తర్వాత అలాగే ఉంటుందని నిర్లక్ష్యంగా చేశారన్నారు. తీవ్ర నొప్పితో మృతి చెందాడని తెలిపారు కుటుంబ సభ్యులు. మండలం మా పెద్దపల్లి డిస్ట్రిక్ట్ రామాయపల్లి విలేజ్. అక్కడ నుంచి ఇక్కడ మేము హైదరాబాద్లో జాబ్ చేస్తాము. సో ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి మంచి హాస్పిటల్ మేము ఇక్కడే ఉంటాము, జాగ్రత్త చూసుకోగలం అని చెప్పేసి ఇక్కడ తీసుకొని వచ్చినాము. మా నాన్న పేరు మల్లయ్య, ఏజ్ 50. మార్నింగ్ రోజు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ ఆనంద్ కుమార్ అనన్య హాస్పిటల్ కన్సల్ట్ అయితే సార్ చూసి ఇది హెర్నియా ఉంది, సర్జరీ చేయాలి, దాంతోపాటు గాల్ బ్లాడర్లో 2 పాలిప్స్ ఉన్నాయి, దాన్ని కూడా తీసేయాలి, ఏజ్ 55 ఉందని చెప్పేసి చెప్పారు. సరే అని చెప్పేసి ఇన్సూరెన్స్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి తను అప్లై చేసేసి ఈవినింగ్ అడ్మిట్ అవ్వము. దానికంటే ముందు అన్ని ఈసీజీ అన్ని టెస్ట్ చేశారు, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. సో దాని తర్వాత నెక్స్ట్ డే 26th ఆఫ్టర్నూన్ సర్జరీ చేశారు. సర్జరీ అంతా బాగానే అయింది అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత ఈవినింగ్ ఇది నార్మల్గా సర్జరీ తర్వాత 2 days ఇలానే పెయిన్ ఉంటుంది, చాలామంది మేము సర్జరీ చేస్తాము కామన్ అని చెప్పేసి వాళ్ళు పెయిన్ ఉంది అని అన్నప్పుడల్లా జస్ట్ ఇంజక్షన్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇవాళ మార్నింగ్ 3:30 ఆ టైంకి ఇంకా నా వల్ల అవ్వట్లేదు, నేను అసలు గాలి తీసుకోలేకపోతున్నాను, గాలి అసలు రావట్లేదు, ఊపిరి రావట్లేదు, నర్సుని పిలవను అంటే నర్స్ వచ్చేసి అక్కడ ఉన్న స్టాఫ్ నర్స్ వచ్చేసి డాక్టర్ ఆల్రెడీ చెప్పారు కదా పెయిన్ అలా 2 రోజులు ఉంటుందని చెప్పేసి మీరు ఎందుకు అనవసరంగా కంగారు పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు సీరియస్ అయినారు. లేదు మేము కనీసం ఇంజక్షన్స్ అని ఇప్పించండి, ఏదైనా చేయండి, నా వల్ల అయితే లేదని చెప్పేసి తను కనీసం లేచి కూర్చొని నడుస్తానన్న కొంచెం ఏం తగ్గుతుంది అని చెప్పేసి తను లేచి కొంచెం నడిచే ప్రయత్నం చేసాడు. సో ఆ తర్వాత ఇంకా నా వల్ల అయితే అని చెప్పేసి వచ్చి బెడ్ మీద పడిపోయాడు.